పురంధేశ్వరి మ్యామ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది. సాధారణంగా కళాకారుడంటే తపస్వి కింద లెక్క. ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాల్ని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది. ఆ కళ ఏదైనా కావచ్చు, నటన కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, శిల్పకళ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఏదైనా సరే. మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు. నిజంగా ఆయన ఒక కళా తపస్వి. ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది. తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం. ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ గారు, వారిరువురు కూడా చలనచిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసలుగా తెలుగు కళామ తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం. ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణరామ్, నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు, అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేయటం జరిగింది. ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండుంటారు. అదేవిధంగా జానకిరామ్ యొక్క ఆశీస్సులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీస్సులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు, ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవిఎస్ చౌదరి గారి హృదయంలో స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువు తీరి ఉంటారు. ఆ నందమూరి తారక రామారావు గారి పట్ల వారికి ఉన్నటువంటి పూజ్యభావాన్ని తెలియజేసుకుంటూనే ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ తోటి, అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి బ్యానర్ తోటి వారు ముందుకు రావడం, దానిలో నందమూరి తారక రామారావు అంటే రామ్ని వారు పరిచయం చేయడం, ఈ కార్యక్రమానికి వెన్నంటి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి యలమంచి గీత గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా రాణించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రామ్కి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.